ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. అన్నదాతలకు వెన్నుదనుగా నిలిచినట్లుగానే కడలి బిడ్డల కష్టాల్లో పాలు పంచుకుంటూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నీలి విప్లవానికి ఊపిరిపోస్తూ కెరటాలతో పోరాడే మత్స్యకారుల ఇళ్లల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తోంది. సముద్రంలో వేట నిషేధ కాలంలో పడవలన్నీ ఒడ్డుకు చేరి ఆదాయం లేక ఇబ్బందులు పడే లక్షలాది మంది మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సముద్రంలో చేపల పునరుత్పత్తికి ఆటంకం కలగకుండా ఏటా ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు వేటపై నిషేధం విధిస్తారు. ఈ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు గతంలో ఉన్న 10,000 రూపాయల భరోసాను ఇప్పుడు ఏకంగా 20,000 రూపాయలకు పెంచి వారి ఆర్థిక భరోసాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.30 లక్షల కుటుంబాలకు మే 19వ తేదీ నుండి ఈ నగదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. ఇందుకోసం ప్రభుత్వం 286 కోట్ల రూపాయలను కేటాయించింది. లబ్ధిదారులు మే 19న డబ్బులు పడగానే అధికారిక పోర్టల్ ద్వారా తమ పేమెంట్ వివరాలను సులభంగా చూసుకోవచ్చు. ఈ పథకం కేవలం నగదు సాయానికి మాత్రమే పరిమితం కాలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని కీలక సంస్కరణలు చేపట్టింది. ప్రమాదవశాత్తు వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు పెంచింది. అలాగే బోట్లకు అందించే డీజిల్ సబ్సిడీని కూడా లీటర్కు 9 రూపాయలు పెంచి వారికి నిర్వహణ భారం తగ్గించేలా చర్యలు తీసుకుంది. అయితే ఈ వేట నిషేధ కాలంలో నిబంధనలు పాటించడం కూడా అంతే ముఖ్యం. ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు కేవలం సాంప్రదాయ పడవల ద్వారా తీరానికి సమీపంలో వేటాడే వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. నిబంధనలు అతిక్రమించి యాంత్రిక బోట్లతో వేటకు వెళితే మత్స్యశాఖ కఠిన చర్యలు తీసుకోబోతుంది. 5,000 రూపాయల జరిమానాతో పాటు బోటు లైసెన్సులను కూడా రద్దు చేయడం, మత్స్యకార భరోసా నిధులను నిలిపివేయడం వంటి చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. చంద్రబాబు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా సముద్ర జీవన సంపద పరిరక్షణలో మత్స్యకారుల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.